నమస్కారం. ఈరోజు మనం ఊత్తప్పం చేయబోతున్నాము. ఊత్తప్పం చాలా రకాలు చేస్తారు. ఈరోజు మనం మిక్స్డ్ వెజ్ ఊత్తప్పం చేయబోతున్నాము. చాలా హెల్తీగా టేస్టీగా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ ఇది. నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. మనం ముందుగా ఊత్తపానికి కావాల్సిన వెజిటబుల్స్ని సన్నగా తరిమి పెట్టుకోవాలి. నేను 2 ఆనియన్స్ని చాలా సన్నగా తరుముకున్నాను. పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగా వస్తాయి. అలాగే క్యారెట్ కొంచెం తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ క్యారెట్, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకున్నాను. అలాగే ఒక హాఫ్ దాకా క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒక టొమాటో తీసుకున్నాను, మీడియం సైజ్ చాలు. అలాగే కొంచెం క్యాబేజీ కూడా తీసుకున్నాను. దీనిలో యాడ్ చేసిన ఏ వెజిటబుల్స్ అయినా మనకి ఇష్టం లేకపోతే అది తీసేయచ్చు, లేకపోతే ఇంకా ఇష్టం ఉండేది యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ కావాల్సిన ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కరివేపాకు ఇష్టం ఉండే వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. ఇవి అన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, చాలా సన్నగా తరుముకున్నాను. ఇలా సన్నగా తరుముకుంటేనే మన ఊతప్పం చాలా బాగా వస్తాయి. అంటే వెజిటబుల్స్ తొందరగా ఉడుకుతుంది, అలాగే బాగా సెట్ అవుతుంది కూడా. ఇప్పుడు మనం దోశలు వేసుకోవాలి. ఊతపానికి తీసుకునే దోశ పిండి కొంచెం తిక్కుగా ఉండాలి. మామూలు మన దోశ వేసేదానికి కొంచెం తిక్కుగా ఉంటేనే చాలా బాగా వస్తాయి. ఇలాగా దోశలు వేసిన తర్వాత ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడు మన వెజిటబుల్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. పైన మనకి ఎంత కావాలి అంత వేసుకోవచ్చు. దీని మీద ఇడ్లీ పొడి ఉంది కదా, ఇడ్లీ కారం అలా అంటారు, అవి కొంచెం స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. తర్వాత మనం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ, నేనైతే కొంచెం నెయ్యి వేస్తున్నాను, లేకపోతే బటర్ అయినా వాడుకోవచ్చు. ఇలా నెయ్యి వేసిన తర్వాత అటుకర తీసుకొని కొంచెం వెజిటబుల్స్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి, బాగా సెట్ అవ్వడానికి. అలాగ ప్రెస్ చేసి పెడితే తొందరగా ఉడుకుతుంది కూడా. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక మూత పెట్టేస్తే ఒక 1 మినిట్ దాకా చాలు మ్యాక్సిమం. తర్వాత దోశని తిప్పివేయాలి. చూసారు కదా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మా దోశ పాన్ వచ్చేసి ఒక 15 ఇయర్స్ దాకా పాతది. నేను ఇది దోశలు వేయడానికి మాత్రమే వాడతాను. అలాగే మనం పాత పాన్లో దోశ చేస్తేనే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేది. ఏదైనా మన కొత్త నాన్ స్టిక్ పాన్లో అలా దోశలు చేస్తే అంత టేస్టీగా ఎప్పుడు రాదు. మనం అందుకని పాత పాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ దాకా మళ్ళీ మూత పెట్టండి. ఇప్పుడు మన ఊతప్పం రెడీ అయిపోయి ఉంటుంది. జాగ్రత్తగా తీసేయాలి. వెజిటబుల్స్ ఓవర్ కుక్ అయిపోకుండా ఉండడమే చాలా మంచిది. చూసారు కదా, కరెక్ట్గా ఉడిగింది. ఇప్పుడు మనం తీసేయచ్చు. తర్వాత దోశ పాన్ని ఒక్కసారి క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ దోశ పోస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వెజిటబుల్స్ని అంతా తీసేయాలి. తర్వాత ఒకసారి క్లీన్ చేసి జస్ట్ ఆయిల్ రాసుకొని నెక్స్ట్ ఊతపాన్ని రెడీ చేసుకోండి. ఇది గార్లిక్ చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. మామూలు పప్పు చట్నీ కంటే ఇదే బాగుంటుంది కాంబినేషన్. అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ అయినా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఇది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.